వర్షం తర్వాత అడవి పచ్చగా తడిగా మెరిసిపోతోంది. పక్షులు పాటలు పాడుతున్నాయి. గాలి చల్లగా వీచుతోంది. ఇలాంటి అందమైన ఉదయంలో అడవిదారిలో కుందేలు అండ్ తాబేలు నడుస్తూ ఉన్నారు. నేను ఎంత వేగంగా పరిగెడతానో తెలుసా? క్షణాల్లో దూరం చేరగలను. వేగం మంచిదే, కాని స్థిరంగా ముందుకు సాగడంలో అసలు బలం ఉంది. ఈ చిన్న మాట తర్వాత పెద్ద పరీక్షగా మారినంది. అయితే ఏమంటావు తాబేలు? నాతో రేస్ చేస్తావా? ఎవరు గెలుస్తారో చూస్తావు. చేస్తాను, కాని రేపు. గెలుపు అహంకారానికి వచ్చేది కాదు, కష్టపడేవాళ్లకు వస్తుంది. అడవంతా ఈ వార్త వ్యాపించి జంతువులంతా రేపటి రేస్కి ఎదురుచూశాయి. మరుసటి ఉదయం అరణ్యమంతా ఉత్సాహంతో నిండిపోయింది. రేస్ కోసం జంతువులంతా ఒకచోట చేరి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఏనుగు తన భారీ శరీరం మరియు ఘనమైన స్వరంతో జడ్జ్ పాత్రలో బాధ్యతలు చేపట్టింది. ఎవరు గెలుస్తారో చూద్దాం. కుందేలు వేగమా, తాబేలు నిదానమా? సిద్ధం. 1, 2, 3 పరుగు. శబ్దం వినగానే కుందేలు గాలిలా పరిగెత్తింది. తాబేలు మాత్రం చిన్న చిన్న అడుగులతో కాని ఆగకుండా ముందుకు సాగింది. అయ్యో, ఇది కూడా రేసా? నువ్వు నన్ను గెలుస్తావా? కొంత దూరం పరిగెత్తిన కుందేలు చెట్టు నీడలో బాగా చల్లని గాలి అనుభవించింది. తాబేలు చాలా నెమ్మదిగా ఉంది. నేను కొంచెం విశ్రాంతి తీసుకున్నా ఏమవుతుంది? ఆ చల్లని గాలి, చెట్టు నీడ, కళ్ళు బరువెక్కాయి. కుందేలు నిద్రలోకి జారిపోయింది. కుందేలు నిద్రలో ఉన్నప్పుడు తాబేలు మాత్రం ఒక్క అడుగు కూడా ఆగలేదు, నిదానంగా. కాని లక్ష్యానికి దూరం కాకుండా వేగం ముఖ్యం కాదు, ఆగకుండా నడవటం ముఖ్యం. తాబేలు కుందేలు పక్కగా నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. కుందేలు ఇంకా గురకలు పెడుతూ నిద్రలో ఉంది. అయ్యో, నేను నిద్రపోయానా? తాబేలు ఎక్కడా? ఏం చెయ్యాలిప్పుడు? దూరంలో తాబేలు ఫినిష్ లైన్ దగ్గర కనిపించాడు. అయ్యయ్యో, త్వరగా! ఈ రేస్ నాది కావాలి. కుందేలు ఎంత వేగంగా పరిగెత్తినా తాబేలు ముందే ఫినిష్ లైన్ దాటి విజయం సాధించాడు. మిత్రమా, క్షమించు. నేను అహంకారంతో, నిర్లక్ష్యంతో వ్యవహరించాను. గెలుపు వేగంలో ఉండదు కుందేలు, నిలకడ, కష్టం, నమ్మకమున్నవాడే గెలుస్తాడు. నీతి: నెమ్మదిగా నడిచినా ఆగకుండా నడిస్తే గెలుపు మనదే. ఈ కుందేలు తాబేలు రేస్ కథ నచ్చిందా? మరిన్ని మంచి నీతి కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.